చెట్టినాడు చికెన్ గీ రోస్ట్ తయారు చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. చెట్టినాడు చికెన్ గీ రోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, సోంపు, పచ్చి కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేద్దాం. చికెన్, పెరుగు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సో బాగా ముక్కలకి మనం పట్టించాలన్నమాట. ఓకే ప్రవీణ, ఒక 5 minutes అలా పక్కన పెట్టేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం. ఓకే. సో దీంట్లో ఏంటంటే కొన్ని మసాలాలు మనం డ్రై రోస్ట్ చేయాలి ప్రవీణ. మిరియాలు, కొంచెం జీలకర్ర, సోంపు కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా సోంపు. చెట్టినాడు స్టైల్లో చేస్తుంటే కొంచెం సోంపు అనేది ఉంటుంది, ఆ ఫ్లేవర్ ఉంటుంది. అలాగే ఇవి మద్రాస్ చిల్లీస్ అంటారు దీన్ని, కొంచెం ఇవి వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే నార్మల్ కూడా ఒక 2 వేసాను. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరి కూడా వేసేసి ఫ్రై చేసి ఒక రఫ్ పౌడర్ లాగా చేస్తాం. కొంచెం ఫ్రై అవుతే చాలు. దీంతో పాటు ఇప్పుడు ఈ ధనియాల పొడి, ఓకే, అలాగే ఈ పచ్చి కొబ్బరి తురుము, అవన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం పైన. ఆ ప్యాన్లో మనం స్టవ్ ఆఫ్ చేయకుండా ఇంకా కుకింగ్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలాగే దీంట్లో ఇప్పుడు నెయ్యి. నెయ్యి మనం గీ రోస్ట్ అన్నాం కాబట్టి నెయ్యి. ఇప్పుడు ఆనియన్స్ వేయకుండా కలిపెట్టిన చికెన్ని వేసేసుకోవాలన్నమాట. సో ఇది ఒక 5 minutes వరకు ఉడకాలి. ఈ లోపల మనం దీన్ని కూడా పేస్ట్ కాదు, పౌడర్ లాగా. ఓకే, చూద్దామా? చూసారా, పెరుగంతా డ్రై అయిపోయి, అవును, కొంచెం ఉడికిపోయింది అనమాట చక్కగా. అలాగే చికెన్ ముక్కలు కూడా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేయాలన్నమాట చక్కగా. కొంచెం ఉల్లిపాయలు కొంచెం దూరగా ఉండగానే మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి, ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది. కొంచెం మిగతాది ఏముంది ఇప్పుడు ఫ్రై చేసే వాళ్ళు కుక్ అయిపోయింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు మనం కావాలంటే మ్యారినేషన్లో కూడా వేసుకోవచ్చు. ఈ మసాలా పొడి, అలాగే కొంచెం మసాలా కొంచెం వేయంగానే మనకి కొంచెం నెయ్యి తక్కువ అనిపిస్తుంది కదా, కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ వేసుకోవాలి. గీ రోస్ట్ అన్నాం కాబట్టి నెయ్యిలోనే రోస్ట్ అవ్వాలి. ఓకే. కరివేపాకు. సో బాగా ఫ్రై అయిపోయింది కదా. సో ఇంకా తీసేయచ్చు. ఇలాగే డ్రైగానే ఉంటుంది ఇది. ఇలా ఉండకుండా ఇగురులాగా అలా గ్రేవీ అండ్ స్టార్టర్లా బాగుంటుంది. ఇది అన్నంలో కూడా భలే ఉంటుంది కలుపుకుంటే. రసం రైస్ సైడ్ డిష్ లాగా
అవును. సో ఇదంతా గీయే కాబట్టి ఏముండదు, వెగట్గా కూడా అనిపించదు, బాగుంటుంది. చెట్టినాడు చికెన్ గీ రోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, సోంపు, పచ్చి కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు. చెట్టినాడు చికెన్ గీ రోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో చికెన్ ముక్కలు తీసుకోవాలి. దానికి సరిపడినంత పెరుగు వేసి, ఉప్పు వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిలో ముందుగా కొద్దిగా మిరియాలు, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ కూడా వేసి కొంచెం సేపు డ్రై రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసి దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపెట్టిన చికెన్ ముక్కల్ని వేసి బాగా వేగనివ్వాలి. 5 నిమిషాలు మూత పెట్టి ముక్కలన్నిటిని బాగా మగ్గించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిగా పసుపు వేసి మనం ముందుగా తయారు చేసిన మసాలా పొడి కూడా వేసుకొని మరలా కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి మూత పెట్టి చికెన్ గీ రోస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసి ఫైనల్గా బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చెట్టినాడు చికెన్ గీ రోస్ట్ రెడీ.